ఏరా ఏంది పరిస్థితి, ఏంది కథ? మనకు డ్యామేజ్ జరుగుతుంది, మనం మాట్లాడుకోవాలి. ఎవరు ఆ కండువా ఇటీ రే? ఏమరు కండువా ఇసిరేస్తున్నావు అంటే మా పార్టీ మింగుతుందండి, నీకు అర్థమే ఏమన్నా ఇసిరేసామా ఎట్టా? మేము అట్టా చెప్పుకో 175 177 గెలుచామని చెప్తాంగినే. పరిస్థితి ఏందిరా అంటే ఇప్పుడు మంగళగిరి గురించి మనకు తెలిసిందే. మనం మంగళగిరిలో ఎంత ఇదిగా ఉండేది, ఎంత డ్యామేజ్ జరిగింది మనకనేది తెలుసు. సరే గంజాయి పంచినాము, అట్నే మందు పంచినాము, రకరకాలుగా పంచినాము, అన్నీ పంచడం అయితే జరిగిపోయినాయి. ఇప్పుడు మెత్ అనే ఒకటి ఉంటుంది రే. మెత్ అంటే డ్రగ్స్, కొకైను, ఎల్ఎస్జీలు 4 మంది పెట్టు, వాటికన్నా కూడా ఇంకా పవర్ఫుల్ అయింది ఏంటంటే మెత్ అంట. అది మనకి ఇప్పుడే తెలిసింది. పట్టుకున్నారా, మంగళగిరి హైవేలోనే పట్టుకున్నారు. ఈ న్యాయాళ్ళు అట్ట తెచ్చేవాళ్ళు అన్న, అదేం రొంత అంత పొట్లమే కోట్లంట. సరే ఇంకా దారిలు లేవా, మెయిన్ రోడ్లోనే పోవాలన్నా? పరిస్థితి డ్యామేజు, పూర్తి డ్యామేజే. మనం ఆయన లొకేషన్ ఏమో ఆయన తెలుగు మాట్లాడలేడు, ఇది మాట్లాడలేదు, అది మాట్లాడలేదని మనమే రచ్చదొబ్బినాము. ఆయన ఇప్పుడు కూటమై కూర్చొని ఉన్నాడు. మన సరే ఆయన ఇప్పుడు ఈ పనితో మామూలుగా అయితే 50,000 మెజార్టీ వస్తుందని చెప్పి మనోళ్ళే అనుకున్నారు. ఇప్పుడు ఇంకా మనోడు ఇంకా ఏమి చేసినా ఉపయోగం ఏమి ఉండదు మంగళగిరిలో. వద్దురా స్వామి ఆ కవరేజ్ చేయకుండా, ఆయన ఏదైనా మాట్లాడేటి అవన్నీ మన పేపర్లో కానీ మన టీవీలో కానీ బెయిద్రా అంటే వేసి చూపించారు. టీవీలో వేసే కొద్దీ ఒక 10 ఓట్లు పెరుగుతున్నాయి. ఆడ 10 ఓట్లు పెరుగుతున్నాయరా. 10 ఓట్లు పెరుగుతాడా, ఆయన కంపల్సరీ ఆయనే భారీగా గెలుస్తాడు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఆ మంగళగిరిని మనమైతే ఏం చేయలేము. అది ఏందో మరి, ఆ పొట్లాలు తెప్పియటము, అది ఊరికి పంచాలనో ఏందో. ఆ పొట్లమే ఇంత పొట్లమే ₹1,00,00,000 పైన అంటే ఏందని. డ్రగ్స్ నల్లముందు అంటారు చూడు, నల్లముందు కన్నా డేంజర్ అయిందంట ఈ మెత్ అనేది. ఈ మెత్ అనేది నల్లముందు కన్నా డేంజర్ అంటారా. అది తెచ్చి మంగళగిరిలో ఎవరికి ఇవ్వాలనో, అవి ఇచ్చి ఓట్లు వేపియాలనే, లేదంటే ఏంది కథ? మనకి డ్యామేజే కదా ఇప్పుడు ఇది. మనం ఏమి చేసినా కూడా ఆడ ఆయనకే ప్లస్ వస్తుంది, ఎవరికి? లోకేష్కే. మనకేం రావడంలే. ఏం చేస్తావు ఇప్పుడు? ఇంకేం చేసేప్పటికీ మంగళగిరి గుద్ద మూసుకొని మనం నోరు మూసుకొని ఈ కోతినా కొడుకులు అందరూ సరిగ్గా ఉంటే ఆయన ఏదో ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. లేదు మేము టీవీలోకి పెడతాము, టీవీలో వేస్తాము, అది ఇది అన్నారు అనుకో, మింగటమే పని. మామూలుగా మింగరు. నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. మళ్ళీ ఎటన్నా సావని మనం చెప్పే కాడికి చెప్పినావు. నేను అన్నగడ పోయి చెప్తా ఇప్పుడు రిపోర్టు, ఈ మాదిరి దేశ అన్న ఇది పరిస్థితి అని. సరే తెచ్చి ఏం చేస్తారు మళ్ళీ రేపు వెళ్ళి చూద్దాంరా. సరే ఆయన జోలు పోకుంటా ఉంటే ఆ మెజారిటీ 50 కదా ఆగుతుంది. వీళ్ళు కెలికినారంటే కెలుకుతానే ఉన్నారంటే అది ఎంత మెజారిటీ పోతాడో తెలీదు. ఎడన్నా సావనిపో.